హలో హాయ్ ఆల్ ఆఫ్ యూ అందరూ ఇక్కడ చూడండి అది ఏమిటనుకుంటున్నారు $100 అండి కెనడా డాలర్స్ అవి మా తోటికోడలు అయితే కెనడా వెళ్తుంది అయితే వాళ్ళకు ముందుగానే ఖర్చు కోసమని కొంచెం మనీ అయితే ఇచ్చిరంట అయితే ఒకసారి చూడక్క ఇది అని అంటే ఏంటంటే కెనడా డాలర్స్ అని చెప్పింది $100 అంటే మన మనీకి వచ్చేసరికి ₹7,000 అయితే అవుతుంది ఇంకా సరేలే అని వాళ్ళంతా చదువుకున్నారు మేము 1:30 కల్లా స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్కి మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఎంట్రీలో అయితే ఉన్నాము మా వాళ్ళందరూ వెనకాల ఇంకా కార్లలో వస్తున్నారా లేరా అని మేమైతే ఇక్కడ ఆపేసి చూస్తున్నాము వాళ్ళైతే మా వెనకాలనే వస్తున్నారు ఇంకా మేమైతే అందరం ఇక్కడికి వచ్చేసామండి ఇక్కడికి వచ్చాక తర్వాత వెహికల్స్ అన్నీ ఇక్కడ దాకా వచ్చాయి మా లగేజ్ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు 2:30కి లోపలికి ఎంట్రీ అని అంటే ఓకే 2:30 అయిపోయింది వాళ్ళు ఎమ్మడే వచ్చాము లగేజ్ తీసుకున్నారు ఎమ్మడే లోపలికి అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమంతా అక్కడ మా ఫ్యామిలీ మొత్తం మేమందరం కూడా అక్కడ షాప్స్ అవన్నీ అయితే చూద్దామని అన్నీ చూస్తున్నాం ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ రేట్స్ కూడా అయితే చాలా విపరీతంగా ఉన్నాయి మనకు బయట ₹25 ఏదైనా పడితే ఇక్కడ మనకి త్రిబుల్ రేట్ అయితే పడుతుంది ఏదైనా ఎందుకంటే వాటర్ బాటిల్ తీసుకోవాలి లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇక్కడ ₹120 అయితే ఉందండి అదేవిధంగా మా పాపకి లాలీపాప్ కూడా అడిగింది లాలీపాప్ అడిగితే తీసుకుందామని వెళ్తే ₹100 అని చెప్పారు అమ్మో దేవుడు ఇంకా మా వల్ల కాదనిపించింది అక్కడ ఇంకా లేస్ ప్యాకెట్స్ అవైతే ఒక ₹35 అట్లా రత్నదీప్ ఒక సూపర్ మార్కెట్ ఉంది అందులో వాటర్ అడిగితే అంత రేట్ అని చెప్పారు లాలీపాప్ కూడా అంతే రేట్ ఉంది ఒక ₹35కి లేస్ అయితే కొంచెము మన కాస్ట్లో వచ్చింది తీసుకున్నాము ఇంక ఇక్కడైతే కింద చూద్దామని చూస్తే ఇక్కడ అందరు చూస్తారు ఏందని చూస్తే ఇక్కడ వాటర్ అండి అటు ఇటు ఇంద్రధనుస్ లాగా వాటర్ ఇందులోకి పడుతుంటే ఇక్కడ అందులో ఉన్న లైట్స్ అయితే రకరకాలుగా వెలిగిపోతున్నాయి చాలా బాగా అనిపించింది చూడడానికైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా తర్వాత షాప్స్ కూడా అన్నీ చూస్తున్నాము అక్కడ మనం కొనేటట్టు ఏమీ లేవు చాలా హై ప్రైజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ విజిటర్ టికెట్స్ అండి మనం లోపలికి వెళ్ళి మొత్తము ఫ్లైట్స్ కూడా చూడాలనుకుంటే ఈచ్ వన్ ₹150 విజిటర్ టికెట్స్ అయితే ఉన్నాయి మేమైతే లోపలికి ఏం వెళ్ళలేదు బయటనే ఉన్నాము ఇక్కడ మా పిల్లలైతే అటు ఇటు తిరుగుకుంటూ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కాకపోతే నడవలేకపోయినామండి మేము 2:30కి వెళ్ళి 5:30 అయింది మాకు ఎయిర్పోర్ట్లోనే అవి ఇవి చూడమే వాళ్ళు కెనడా వెళ్ళే వారైతే 2:30కి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు బట్ వాళ్ళకి 5 o'clockకి ఫ్లైట్ ఉందంటే ఢిల్లీకి అప్పటిదాకా మేము ఇక్కడే ఉన్నాము అంతా చూసుకుంటూ ఉన్నాము ఇంకా చాలా అదైపోయింది ఇంకా వెళ్ళిపోదామని అందరు మా వాళ్ళందరూ కిందికి దిగడం అయితే జరిగింది అప్పటికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అందరం అయితే కిందికి వచ్చేసినాం బాయ్.